మంచిర్యాల నుంచి ఒక మిత్రుడు పంపించినాడు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే గమనించండి మిత్రులారా, మనం ఏదైతే మంచిర్యాల జిల్లాలోని సంక్షేమ హాస్టళ్ల గురించి మాట్లాడుతూ ఉన్నామో దాని విషయంలో కూడా విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ ఉందని చెప్పి అదనపు కలెక్టర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. అయితే ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని జిల్లా అదనపు కలెక్టర్ సభావత్ మోతులాల్ అన్నారు. జయపూర్ మండలంలోని సాంఘిక సంక్షేమ బాలుర పాఠశాల కళాశాల వసతి గృహాన్ని సందర్శించి వంటశాల, భోజనం తయారీ విధానం, గదులు, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. ప్రభుత్వం డైట్ ఛార్జీలు 40%, కాస్మెటిక్ ఛార్జీలు 2% పెంచిందని, నూతన మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని చెప్పి వారు మాట్లాడడం జరిగింది. ఏదైతే ఉందో సంక్షేమ హాస్టళ్లలో పర్యవేక్షణ చేయాలని చెప్పి మనం రోజుకు ఒక వార్తా కథలు చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా అదనపు కలెక్టర్ గారు సంక్షేమ హాస్టల్ సందర్శించడం జరిగిందని వార్తా కథనం వచ్చింది. వారికి మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం. మిగతా హాస్టల్ను కూడా సందర్శించాలని మేము కోరుతూ ఉన్నాం. ఏదేమైనా అక్కడికి వచ్చేదంతా కూడా పేద మద్దతు పిల్లలే కాబట్టి వారిని హక్కులను చేర్చుకున్న బాధ్యత అధికారులది కాబట్టి మేము కొట్లాడుతూ ఉన్నాం. మీరు కూడా స్వాగతించాలి. దయచేసి ఉన్న హాస్టల్ని కూడా అందరూ తనిఖీ చేసి అక్కడున్న లోటుపాట్లను సవరించాలని చెప్పి మా వేదిక ద్వారా మిమ్మల్ని కోరుతూ ఉన్నాం.